ప్లీజ్ 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 దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడడమే కాదు, ఈ వీడియోని మీకు ఎంతమంది తెలుసో అంతమందికి వాట్సాప్లలో ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. షేర్ చేయడం ఒక్కటే కాదండి, వాళ్ళకి పర్సనల్గా ఫోన్ చేసి ఈ వీడియోలో పాషా గారు ఒక పద్ధతి చెప్తున్నాడు, ఆ పద్ధతిని ఫాలో అవ్వండి అని చెప్పేసి వాళ్ళకి ఫోన్లు కూడా చేసి చెప్పండి. ఏంటి ఆ పద్ధతి అంటే, ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. సరే, బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవరికైనా ఆ విషయం అర్థమవుతుంది, ఇక అర్థం కానివాడికి మనం ఏం చేయలేము. కాకపోతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా ఓడగొట్టిర్రు, ఏం చేద్దాము అని చెప్పేసి నా ఫోను నిన్నటి నుంచి మోగడం ఆగట్లేదు. వాట్సాప్లో నాకు డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, వేలాది మెసేజ్లు, వందలాది ఫోన్లు వస్తున్నాయి, నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. నిన్న ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి అన్నా ఇట్లా నేను భోంచేసి నాకు మొత్తం 24 గంటలైందన్న, నిన్న రాత్రి చేసింది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నిద్ర పడతలేదు, నేను చచ్చిపోవాలనుకుంటున్నా అంటే, ఎందుకు అమ్మా అని చెప్పేసి నేను అడిగితే, జగనన్న ఓడిపోయిండన్నా, నాకు బతకాలని లేదంటే ఆ అమ్మాయిని కన్సోల్ చేసి, లేదు తల్లి నేను నీకు అన్నలాంటి వాడిని, నేను చెప్తున్నా ఓటమి అన్నది సహజం అని చెప్పేసి ఆ అమ్మాయిని కన్సోల్ చేసిన. కానీ నా మనసుకు తెలుసు ఏంటంటే ఇది ఓటమి కాదు, ఇది కావాలని కొంతమంది పన్నిన పన్నాగం అని చెప్పేసి నాకు తెలుసు. ఎందుకంటే సరే ఓటమి జరిగింది, ఓడిపోయినాము, కానీ ఓటమి జరిగిన పద్ధతి ఏదైతే ఉందో అంటే 11 సీట్లు, అది చాలా దారుణాతి దారుణం, అది నిజంగానే జీర్ణించుకోలేని ఒక అబద్ధం. అందుకే ఏం చేయాలి, చాలామంది వేరే వాళ్ళు, ఒక అబ్బాయి కూడా ఫోన్ చేస్తున్నాడు, పొద్దుటి నుంచి 93 మిస్ కాల్ ఉన్నాయి. ఏం చేయాలి అంటే, ఊకే ఇంట్లో కూర్చొని జగనన్న ఓడిపోయిండు అంటే ఏం జరగదు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, ఇంట్లో కూర్చొని ఊకే సొల్లు వాగుళ్ళు వాగేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా ఏం చేయాలి? నేను ఏదో మీరు రోడ్ల మీదకి రండి, ధర్నాలు చేయండి, లేదు, అది చట్ట విరుద్ధము, అట్లా ఎవ్వడు చేయకూడదు. కానీ చట్టం మనకి కల్పించిన విసులుబాటు ఏంటి అంటే, మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, అంటే మనం అందరం కలిసి కోర్టుకు వెళ్ళవచ్చు. కానీ కోర్టుకు సరే వైసీపీ వెళ్ళదా పార్టీ అన్నది అది పక్కన పెడితే, ఎందుకంటే కోర్టుకు వెళ్తే అది ఒక రోజులో తెగుతుందా, ఒక నెల పడుతుందా, ఒక సంవత్సరం పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా తెలియదు, పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. అది కాకపోతే మనం ఏం చేయబోతున్నాం అంటే, దీనికి నేను ఒక దారి అన్నది చూపిస్తున్నాను మీకు. నేను కూడా బాగా ఆలోచించిన, నేను కూడా చాలామందితోటి కన్సల్ట్ చేసి దీనికి ఒక దారి అన్నది తీసుకొచ్చాం. ఏంటి అంటే, మనమందరం కలిసి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఎట్లా ఈ ఈవీఎంల ద్వారా ఖూనీ చేయడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ విషయాన్ని మనం ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి మనం తెలియజేయాలి. ఎట్లా తెలియజేయాలి, ఏంటి పద్ధతి అంటే, నేను ద మీడియా రిపోర్ట్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. కాకపోతే నాకేం కావాలి అంటే, మీ దగ్గర నుంచి అతిపెద్ద హెల్ప్ కావాలి. ఇదేదో లైట్ తీసుకుని ఇదేదో అంటున్నాడినా ఇవన్నీ అవసరమా, ఆయన చేసుకుంటాడు అని చెప్తే మరి మీ ప్రేమలు, మీ దోమలన్నీ అవి వేస్ట్ అని చెప్పేసి మనం అనుకోవాల్సి వస్తుంది. నిజంగానే తప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఓడించరు అని చెప్పేసి మీరు నమ్మితే తప్పకుండా నేను చెప్పే మాటని ఒక్కసారి మనసు పెట్టి, ఏది కష్టం కాదండి, ఏముంది, మొబైల్ ఫోన్లో మీరు చేయవలసింది 2 నిమిషాల పని, 2 నిమిషాలు కూడా పడదు, కరెక్ట్ చేస్తే 1 నిమిషం పడుతుంది ఈ పని. ఏంటి ఆ పని అంటే, ఒక గూగుల్ ఫామ్ అనేది నేను ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. చాలామందికి గూగుల్ ఫామ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉంటారు, తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే తెలియని వాళ్ళైతే నిజంగా తెలుసుకోండి, ఈరోజు అవసరం పడ్డది, ఎందుకంటే మనం మోసపోయినాం కాబట్టి అవసరం పడ్డది. గూగుల్ ఫామ్ అంటే ఏంటో తెలుసుకోండి. మీరు చేయలేకపోతే చేయగలిగిన వాడిని పట్టుకోండి, చేపియండి. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నా, దాన్ని గూగుల్ ఫామ్ అంటారు. ఆ లింక్ ఒకసారి ఇక్కడ కింద డిస్ప్లేలో, ఇప్పుడు మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ డిస్ప్లేలో ఏదైతే వస్తున్నదో ఇది కనిపిస్తుంది, ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో నేను కొన్ని ప్రశ్నలు అడిగిన, మీరు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. మొదటి ప్రశ్న, మీ పేరేంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. మూడో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని మీరు నమ్ముతున్నారా? అవును అంటే అవును మీద, లేదు అంటే లేదు మీద క్లిక్ చేయండి. మీ అసెంబ్లీ నియోజకవర్గం పేరేంటి, మీ పార్లమెంట్ నియోజకవర్గం పేరేంటి రాయండి. ఓటు వేసిన బూత్ నెంబర్ మీకు తెలిస్తే రాయండి, లేకపోతే వదిలేయండి. దాని తర్వాత మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అని మీరు అనుకున్నారు అంటే, మీరు ఎలక్షన్లలో ఓట్లు వేసేటప్పుడు అనుకున్నారు, ఆ పార్టీ పేరు మీరు రాయండి. వైసీపీనా, కూటమి క్లిక్ చేయండి. దాని తర్వాత మీ నియోజకవర్గంలో ప్రస్తుతం ఏ పార్టీ గెలిచింది అది కూడా క్లిక్ చేయండి. కింద చివరి ప్రశ్న, ఎందుకు మీరు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటున్నారో
వివరంగా రాయండి అని చెప్పేసి నేను ఒక పెద్ద ఆన్సర్కి స్కోప్ ఇచ్చిన. అక్కడ మీరు వివరంగా రాయండి. ఫలానా బూతులో ఇట్లా జరిగింది, నేను చూసిన, ఏది నిజం ఉంటే ఆ నిజాన్ని అక్కడ బహిర్గతంగా రాయండి. అన్న ఫోన్ నెంబర్ ఇవ్వమంటున్నావు, పేరు ఇవ్వమంటున్నావు, మరి మా సీక్రెట్స్ అన్నీ బయటకు వచ్చేస్తే మాకు రేపు పొద్దున మమ్మల్ని ఏమైనా చేస్తే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనుకునేటోళ్ళు పిరికి పందాలు రాయకండి, అవసరం లేదు మనకి. ఎందుకంటే ఈ డేటా అనేది నా దగ్గర ఉంటుంది, నా దగ్గర నుంచి బయటికి రాదు. నా దగ్గర నుంచి ఈ డేటా బయటికి రావాలంటే నా ప్రాణం తీసుకుని వాడు బయటికి తీసుకునేవాడు. నేను చచ్చినాకనే బయటికి రావాలి, నేను బతుకున్నాక ఈ డేటా బయటికి రాదు. ఈ డేటాని నేను అటాచ్ చేసి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి రిప్రజెంటేషన్ ఇస్తాను. మన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా బీజేపీ ఖతం చేస్తున్నది, బీజేపీతో పాటు పొత్తు పెట్టుకుని ఎట్లా టీడీపీ జనసేన ఖతం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అన్న నిజాన్ని ద మీడియా రిపోర్ట్ లెటర్ హెడ్ మీద నేను రాసి వెనకాల ఈ డేటా ఏదైతే మీరు నాకు పంపిస్తున్నారో దాన్ని అటాచ్ చేసి నేను పంపిస్తా ప్రెసిడెంట్ గారికి, నేను చీఫ్ జస్టిస్ గారికి పంపిస్తాను. దీనివల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఏం జరుగుతుంది అంటే ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి దగ్గర పవర్ ఉంది, ఎలక్షన్లని రద్దు చేసే పవర్ ఉంది. అందుకే ఆ పవర్కి మనం రిక్వెస్ట్ పెట్టుకుందాం. తల్లి మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారికి ఒక రిక్వెస్ట్ పెడదాం. అందులో తప్పే ఉంది. ఈ ప్రయత్నం అన్నది ఫలిస్తుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఎప్పుడు ఫలిస్తుంది అంటే మీరందరూ ఈ ఫామ్ని ఫిల్ చేసి కింద లాస్ట్లో చెప్పడం మర్చిపోయిన సబ్మిట్ బటన్ అని ఉంటుంది, ఇక్కడ కింద చూసే ఉంటారు. ఈ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. చాలామంది సబ్మిట్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోతారు, ఫిల్ చేస్తారు, సబ్మిట్ బటన్ని క్లిక్ చేయరు. అట్లా చేయకండి, సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్నోళ్ళు, వైసీపీ పార్టీ మీద ప్రేమ ఉన్నోళ్ళు, వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉన్నోళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది తప్పు, ట్యాంపరింగ్, ఈవీఎం ట్యాంపరింగ్ అన్నది జరిగింది అని చెప్పేసి నమ్మే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి వాట్సాప్లో పంపండి. ఈ లింక్ని పంపండి. తప్పకుండా ఈ ఫామ్ని ఫిల్ చేసి నా దాకా పంపించండి. నేను నా ప్రయత్నంగా తప్పకుండా చివరిదాకా పోరాడతా. వైసీపీ పార్టీ నాతో వస్తుందా రాదా, వాళ్ళు నాకు సహకరించరా, వైసీపీ పార్టీ పెద్దలు నాకు సహకరించరా నాకు అనవసరం. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నాకు అనిపించింది. నేను ఈ పోరాటం అనేది మొదలు పెడుతున్నా. మీకు కూడా అనిపిస్తే మీరు కూడా ఈ పోరాటం అనేది మొదలు పెట్టండి. ఇది నా రిక్వెస్ట్ అండి. ఒకటి. రెండో విషయము, చాలా ఇంపార్టెంట్ విషయము, చాలా అంటే వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి మరి వాళ్ళ మీద అటాకులు చేస్తున్నారు. నేను ఒకటే విషయం చెప్తా, గొడవలకి పోకండి. వైసీపీ కార్యకర్తలు, వైసీపీని నమ్ముకున్న వాళ్ళు, వైసీపీని అభిమానించే వాళ్ళు గొడవలకు పోకండి. ఎందుకంటే తగ్గితే తప్పలేదండి, తగ్గితే తప్పే లేదు. మీరు అనుకోవచ్చు మనం ఎందుకు తగ్గాలి, మీరు ఎక్కడ ఈ పట్టుదల ఉండాలి మీకు అంటే ఈ పనిలో చూపించండి, ఈ ఫామ్ ఫిల్ చేయడంలో చూపించండి. అంతేగాని వెళ్ళడము, గొడవలు పెట్టుకోవడం లేదండి. అక్కడ గొడవ జరుగుతుంది అంటే మీరు వెనక్కి వచ్చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే మీకు భార్య పిల్లలు, మీకు కుటుంబం అన్నది ఉంటుంది. ఇందాక నేను ఒక వీడియో చూసినండి, దారుణంగా కత్తి తీసుకొని పొడుస్తున్నాడు ఒకడు. అట్లాంటి పరిస్థితులు మనకు అవసరం లేదు. మనము ప్రజాస్వామ్యంలో చట్టం మనకిచ్చిన హక్కులని మనం ఉపయోగించుకోవచ్చు. అట్లాంటప్పుడు గొడవలు పడి ఏం పీకేది ఉంటుంది, ఏం చేసేది ఉంటుంది? గొడవలు ఏముందండి, పనికి మాలిన వాళ్ళు చాలామంది పడుతుంటారు. మనకు అవసరం లేదు. మనం ఈ దారిని ఎంచుకుందాం. తప్పకుండా నాకు సహకరించండి, నాతో పాటు నడవండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మనం గెలుస్తామన్న నమ్మకం నాకు ఉంది.